వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కృష్ణా జలాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 9 పేజీల సుదీర్ఘమైనటువంటి ఒక లేఖని బహిరంగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. లేఖ సమరీ 9 పేజీలు చదివేంత ఓపిక తీరిక లేదు, అలాగే దాన్ని వినే ఓపిక కూడా మీకు లేదని నాకు తెలుసు. రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద KWDT కృష్ణా వాటర్స్ ట్రైబ్యునల్ 2 హియరింగ్స్ అని చెప్పి ఒకటి రాసుకుంటూ వచ్చారు. 19వ తేదీనే ఈ లేఖ రాశారనుకోండి, కాకపోతే దాని తర్వాత బయట పెట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళాలి నాంపల్లికి అన్నప్పుడు అక్కడి నుంచి యలహంక వెళ్ళిపోయేటప్పుడు ఇదేం గుర్తు రాలేదు, కానీ ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చి ఏకంగా 9 పేజీల లేఖను ఇంగ్లీష్లో రాసి పంపారు. అఫ్ కోర్స్ మేబీ అఫీషియల్ కమ్యూనికేషన్ అంతా కూడా ఇలాగే ఉంటుందేమో తెలీదు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు, 512 TMCలు లేదంటే ఇంకోటని ఏదో వచ్చింది మొత్తానికి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే, నిపుణులు చెప్పేది ఆయన లేఖ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రహసనం చాలా గట్టిగా ఉంది. ఎందుకు మరి ఈ స్టాండ్ ఆయన తీసుకున్నాడో తెలియదు కృష్ణా జలాల మీద. మరి 5 ఏళ్ల పాటు కృష్ణా జలాలకి సంబంధించినటువంటి దాంట్లో సేఫ్ గార్డ్ చేయడంలో, అంటే ఒక పక్కన కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించి సరిగ్గా ఎన్నికలకి ముందు పోలీసు కవాత్ ఏదైతే మనం చూసామో 2 రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం డ్యామ్ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర ఏ విధంగా మన వాళ్ళు వెళ్ళి చేశారో చూసాం కదా. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆ రోజుల్లో అలైన్మెంట్ మార్చ్ చేయాలనుకున్నటువంటి పాయింట్ కానీ ఇది కానీ రేవంత్ రెడ్డి ఎలా బయట పెట్టారు. ఈయన చేయాల్సిన పని కాకుండా కాంట్రాక్టర్ల కోసమనో ఇంకో దానికనో ఈయన చేసినటువంటి వ్యవహారం, ఇవన్నీ చరిత్రలో మనం ఆల్రెడీ చెప్పుకొని పదే చెప్పుకొని మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు సరికొత్తగా ఏం చెప్తున్నారు అంటే, ఈ 9 పేజీల లేఖని ఇంగ్లీష్లో చక్కగా రాయించి ఇంకో 2 రాస్తే సరిపోయేది, బేసిక్గా 11 పేజీలు అయ్యేది. ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు పబ్లిక్గా, ఇది మొత్తం అందరూ చదవండి, చూడండి, నిపుణులందరూ మాట్లాడండి అని చెప్పి ఇదంతా అయిపోయింది. అయితే ఇక్కడ సేఫ్ గార్డ్ చేయాలి అనేటువంటి దాని మీద ఆల్రెడీ కృష్ణా జలాలకు సంబంధించి సేఫ్ గార్డ్ చేసేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి కృష్ణా జలాల ఒప్పందం అనేది కుదిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అడిగినంత మాత్రాన అది జరిగేటువంటి పని కాదు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయినటువంటి కేటాయింపుల్లో ఎవరికి వాళ్ళకి వచ్చేసాయి చాలా క్లియర్గా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు పర్మిషన్స్ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ని అడగలేదు, మరి అడగకుండానే కట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద ఏకంగా 2018లో ఒకసారి 3 రోజుల పాటు నిరాహార దీక్షలు ఏవో చేశారు, ఆందోళన అయిపోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనే వెళ్ళి దాన్ని రిబ్బన్ కట్ చేసి వచ్చారు. సరే, అదంతా చరిత్రలో అయిపోయింది. ఇప్పుడు బనకచెర్లకు వచ్చిన తర్వాత చాలా క్లియర్గా చెప్తున్నారు, వరద నీటిని మాత్రమే, సముద్రంలోకి వృధాగా పోయేటువంటి దాన్ని మాత్రమే మేము తీసుకుంటున్నాం తప్పితే మీ కాళేశ్వరానికి బొక్కబెట్టి తీసుకోవట్లేదని లోకేష్ చెప్పడంతో తెలంగాణ అక్కడికి తగ్గింది. బట్ దాని మీద ట్రిబ్యునల్లో ఇంకా కూడా ముందుకు వెళ్తున్నారు. సరే, బనకచెర్ల కాదని ఇంకొక ప్రాజెక్టు బనకచెర్లని దాన్ని డైవర్ట్ చేసి, లేదు దీన్ని ఇంకా ప్రయోజనాలు ఇలా ఉండాలి కాబట్టి అని చెప్పి ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తంటాలు పడుతోంది. సరే, అదొక మ్యాటర్. అయితే ఇక్కడ తెలంగాణ డిమాండ్ ఇప్పుడు మార్పులు చేయాలి కృష్ణా జలాల వాటాలో అని చెప్పి వాళ్ళు ప్రధానంగా చేస్తుంది. ఇప్పుడు ఇంకా చేసే అవకాశం లేదు, ఆంధ్రప్రదేశ్ అందులో ఒప్పుకోదు. ఎందుకంటే మనం దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, ఎగువన లేము, మనం దిగువన ఉన్నాం. వాళ్ళ కేటాయింపులు ఏ విధంగా జరిగాయో మన కేటాయింపులు ఏ విధంగా జరిగాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో ఏమో అన్యాయం ఎవరికి జరగలేదు. వాళ్ళ వాటా వాళ్ళదే, స్పష్టంగా వాళ్ళ వాటా వాళ్ళదే, మన వాటా మనదే. కానీ మన దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ ఉదారత చూపించడం లేదు. ఒక పాయింట్ ఏంటంటే, అయ్యా వృధాగా పోతున్నటువంటి జలాల్ని మనం వాడుకోవాలి కదా, దాని గురించి ఇగో ఈ ప్రాజెక్ట్ ఇలా అనుకుంటున్నాము అని చెప్తూ ఉంటే, వృధాగా పోయేది సుమా వాటాల్లో వచ్చేటువంటిది కాదు. సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోయినా పర్వాలేదు, అది కృష్ణా వాటర్ అయినా సరే, గోదావరి వాటర్ అయినా సరే, మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు. ఏవైతే వాటాలు కేటాయించారో ఆ వాటాల ప్రకారమే వాడాలి తప్పితే మీరు వృధాగా సముద్రంలోకి పంపేయండి, పంపేసేయండి, అవసరం అయితే మాకు సంబంధం లేదు, మేము అడ్డుపడతాం కొత్తగా ఏమైనా చేస్తే. ఇది వాళ్ళ మూర్ఖపు వాదన అక్కడ. సరే, ఇవి కూడా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి, సయోధ్య చేసుకోవాలని చెప్పి ఒక పక్కన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మెల్లమెల్లగా అన్నీ కూడా సర్దుబాటు అవుతాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకి అసలు ఎటువంటి ఇబ్బంది రాకుండా. ఇప్పుడు ఈ కృష్ణా జలాల దగ్గర వాళ్ళు కావాలని చెప్పి ఒక తగువకి తీసుకొచ్చినట్టుగానే దీన్ని భావిస్తున్నారు చాలామంది నిపుణులు, అవసరం లేని దానికి. మళ్ళీ మాకు ఇప్పుడు వాటాలు కావాలి ఇది అని. ఇంకొకటి ఏంటంటే, ఇది దేనికి వస్తుంది, ఆల్మట్టి పెంపు జరిగితే దిగువకు వచ్చేటువంటి నీళ్లు మనకు ఎలాగో రావు. ట్రైబ్యునల్లో ఆల్మట్టి మీద ఇప్పుడు తెలంగాణ ఏపీ కలిసి పోరాడాలి కర్ణాటక మీద. ఈ వాటా ఏదైతే ఉందో తగ్గిపోతుంది కదా దిగువకు వచ్చేది,
ఆ వచ్చే దాంట్లో ఆల్రెడీ మనకున్నటువంటి వాటాలు మళ్ళీ రెడ్యూస్ అవుతాయి కాబట్టి దాని నుంచి ఎలాగైనా సరే మళ్ళీ వాటాల మార్పు ఇవన్నీ రావాల్సిందే. ఉన్న దాంట్లో ఎంత రేషియో ఉందో అంతే రేషియో. 60-40 ఉంటే 60-40నే వాడుకుంటాం, 70-30 ఉంటే 70-30, లేదు 51-49 ఉంటే 51-49 వాడుకుంటాం, 56-45 ఇలా ఉంటే దాన్నే వాడుకుంటాం తప్పితే కొత్తగా చేసేది ఏమీ లేదు యాజ్ పర్ ద అగ్రిమెంట్. ఇప్పుడు దాన్ని మార్చడం కుదరదు. ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు, ఇదంటే ఆల్మట్టి ఎత్తు పెంచకుండా కేంద్రంలో దగ్గరికైనా సరే వెళ్ళి ఆపించి దాన్ని ఎత్తు పెంచడానికి వీల్లేదు అని. అంటే ఇక్కడ రెండు విషయాలు చూడండి. కర్ణాటకలో ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో ఉన్నది కూటమి ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్లో కూడా. ఇప్పుడు కర్ణాటక నుంచి ఇష్యూ తీసుకొచ్చి తెలంగాణ దాన్ని తలెత్తుకుంటే ఇక్కడ ఆంధ్రాలో రాజకీయ అనిశ్చితి, అలాగే బీజేపీ మీదకి కక్ష సాధింపు, ఈ రకమైనటువంటి రాజకీయ ఎజెండా ఒకటి నడుస్తోంది. ఆల్మట్టి ఎత్తు పెంచడం కుదరదు అనేది ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి కోర్టులో. అయినా సరే మూర్ఖంగా మేము పెంచుతాం, మేము ఇచ్చేస్తామని వాళ్ళు వెళ్తున్నారు. అలా అడ్డుకట్ట వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక దేశం ఎడారవడం తప్పితే ఏం లేదు అన్న కామన్ సెన్స్ రాజకీయ నేతలకి లేనే లేదు. వాళ్ళ స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టులు, వీటి ఎత్తు పెంచడాలు లేదంటే ఇది చేస్తారు తప్పితే భారతదేశం మొత్తం అంతా. ఎందుకంటే ఒక పక్కన నదుల అనుసంధానం అనేటువంటి ప్రాజెక్టుతో ఎప్పుడు జలకళతోటి భారతదేశం విలసిల్లాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. అనుసంధానం, నదుల అనుసంధానం అనేది భారతదేశ వ్యాప్తంగా. దానికి ఆంధ్రప్రదేశ్ నుంచే ఆజ్యం పడింది, ఇక్కడి నుంచే పడింది మొదటి అడుగు. అక్కడి నుంచి వరుసగా మొత్తం దేశం అంతా విస్తరించాలి ఆ కార్యక్రమాలు. దీనికి ఎలాగైనా అడ్డుపడాలనుకోవాలా ఇంకోటా తెలియనటువంటి పరిస్థితి. సో కర్ణాటక ప్రభుత్వం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే, అప్పుడు బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఆలోచన చేశారు ఆల్మట్టి ఎలాగైనా పెంచాలి, ఇక్కడ ఇది సెంటిమెంట్, ప్రజల సెంటిమెంట్ ఇది అన్నప్పుడు కనీసం కిక్కురుమనలా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కిక్కురుమనలేదు. మరి ఇప్పుడు ఎందుకు సడన్గా ప్రేమ పుట్టుకొచ్చింది? ఎలాగో రేపు పొద్దున్న ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు అనగానే కృష్ణా ట్రైబ్యునల్లో ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా పిటిషన్లు పంపిస్తారు, కుదరదు అని. అలాగే ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి కేసు వేస్తుంది ప్రభుత్వం, స్పష్టంగా డాక్యుమెంటేషన్ ఆధారాలతో సైతం ఇస్తుంది. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తారు. కేంద్ర జలశక్తి శాఖ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీట్ అవుతారు, చెప్తారు ఆల్మట్టి ఇది కుదరదు అని చెప్తారు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అక్కడ ఏదో ఒకటి, అంతే తప్ప దాన్ని వదిలిపెట్టడం అంటూ ఉండదు. కానీ ఇప్పుడు ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టు ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే పోలవరం ఫైన్ ఎగ్జాంపుల్ మనకు ముందు కనిపిస్తోంది. నిర్లక్ష్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, కనీసం నేను ఒక ఎమ్మెల్యేని పులివెందులకు అనేది గుర్తించకుండా నేను ఎక్స్ సీఎంని మాత్రమే, అదొక్కటే ట్యాగ్ నాకు అనేటువంటిది పెట్టుకొని ఈ రాతలు రాయడాలు, దీని మీద మళ్ళీ ఒక అలజడి సృష్టించడాలు చేసేటువంటి ప్రయత్నం. ఇదే నిపుణులు కూడా చెప్పేటువంటి అంశం. పసలేదు రాసిన దాంట్లో, లేఖ అయితే రాశారు 9 పేజీలు, పెద్ద పస ఏమీ లేదు. రేపు జరగాల్సినవి జరగబోయేవి వేరే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తన హక్కుల్ని వదులుకునే సందర్భం రాదు. మరి ఇప్పుడు ఎందుకు దీన్ని బయటికి తీసుకొస్తున్నారు అంటే ఏదో కుట్రపూరితంగానే ఉంది తప్పితే ఏం లేదంటున్నారు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.